15 ఏళ్ల వయసున్న ఆడపిల్లలకు వారి భద్రత కోసం XPP వ్యాక్సిన్ వేయించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న జిల్లా మెడికల్ ఆఫీసర్కి, డాక్టర్లు, ఆశా వర్కర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే. హ్యాపీ బర్త్డే మేడం. విమెన్స్ డే మేడం, మీ పక్కనే విమెన్స్ డే మీరే అక్క రండి. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం దాకా. రండి, మీ ఇద్దరు స్టెపింగ్ చేయండి. వ్యాక్సినేషన్ మంచిగా కావాలి మేడం. ఏదైనా అంటే తీసుకున్నారా? ఈ జనరల్ షేకే వేస్తారు సైడ్. ఒకసారి ఒకటి మేము ఉంటాం ఇప్పుడు అవ్వడానికి లేదు. గవర్నమెంట్ కానీ తీసుకోవచ్చా జనరల్ మీరు ఎవరు డాక్టర్ కూర్చొని అక్కడ చూసి. Where about all these vaccinations? Yes. Sure? Yes. What you are studying now? 10th class. When your exams? Madam? Madam. Once I hear, start again. సర్టిఫికేట్ వచ్చింది. ఎప్పుడైనా అభివృద్ధికి ఇంకన్నా అక్కడ పోయి ఆశ అది ఏం లేదు, లోపల ఉందా మేడం? ఉంటే అందరూ సంతోషంగా నవ్వాలి, జాబ్ సక్సెస్ కావాలని. హ్యాపీ బర్త్డే అని చెప్తారు ఫస్ట్. ఓకేనా? మేము వీల్ మన మేడం, అసలు మన పల్లవి మేడం ఇది Thank you, ma'am. అలా కొంచెం వెనక జరగాల. ఎమ్మెల్యేతో కనబడతలేడు, ఎమ్మెల్యేతో కనబడతలేడు.
ఇట్లా అందరూ వస్తారు. పిల్లలకి ఇష్టం ఉన్నది తీసుకొచ్చి ఇస్తాం. అదే క్యాంపెయిన్ చేయొచ్చు అట్లా అమ్మా ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఉమెన్స్ డే సందర్భంగా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. దీనికి 15 ఏళ్ల బాలికలను తీసుకొచ్చి ఆ వ్యాక్సినేషన్ చేసి వాళ్ళ ఫ్యూచర్ భద్రంగా ఉండాలనే తలంపుతోటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి మా యొక్క హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, హాస్పిటల్ డాక్టర్స్, నర్సెస్ మరియు అదే విధంగా మా డిఎంహెచ్ఓ గారు మరియు మా ఆశా వర్కర్ అక్కలందరూ కూడా ఇలా క్యాంప్ కోసం పిల్లల్ని మోటివేట్ చేసి ఒక సుమారు 100 మంది పిల్లల్ని మోటివేట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ టీకా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమి మంచి జరుగుతుందో అవన్నీ వివరించి వాళ్ళందరినీ తల్లిదండ్రులతో పాటు తీసుకొచ్చి వాళ్ళకి ఇవాళ ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. నిజంగా ఒక గొప్ప కార్యక్రమంలో మేమందరం పాల్పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ కార్యక్రమం చేపట్టడం ఇంకా ఆనందంగా ఉంది. అందరికీ కూడా ఈ కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.